హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుండి ఇంకా ఈవినింగ్ కూడా పూజలు అనేది అయితే చేసుకుంటాం కదా. అమ్మవారికి పూజలు అంటేనే ఇంకా నైట్ టైంలో చేయాలి కాబట్టి 7 తర్వాత పూజ అనేది అయితే చేసుకుంటా ఉంటాం. ఈరోజు అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ గుడి దగ్గరనైతే పువ్వులు తీసుకొచ్చిన కదా, తామర పూలు అమ్మవారి అలంకరణ కోసం అయితే తీసుకొచ్చిన. ఇంకా అమ్మవారికి అయితే ప్రతిరోజు అయితే సాయంత్రం అయితే ప్రసాదం చేస్తూ ఉంటా. ఈరోజు అయితే పులిహోరనైతే నైవేద్యంగానైతే చేసిందండి. అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక నైవేద్యం అయితే పెట్టవచ్చు, కానీ ముఖ్యంగానైతే ఇంకా బెల్లం పానకమును వడపప్పు అయితే ముఖ్యంగా అయితే పెట్టాలి. ఇంకా ఈ రోజు అయితే పులిహోర అయితే నైవేద్యంగా చేసిందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అన్నంతో అయితే నేను ప్రసాదం అయితే చేస్తున్నా. అమ్మవారికి అయితే ఇట్లా అన్నంతో చేసిన ప్రసాదాలే చాలా ఇష్టం. లేకుంటే ఏమన్నా దుంపలు అలా ఉంటాయి కదా, ఇంకా అవైతే చాలా ఇష్టం అండి. కందగడ్డ కానీ అట్లాంటివి. కానీ నేను కందగడ్డ కోసం అయితే చాలా ట్రై చేస్తున్నా అండి. అసలు ఎక్కడ దొరకట్లేదు. మా వారిని అయితే ప్రతిరోజు అయితే మార్కెట్లో చూడమంటున్నా. కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా అని అంటున్నారు. కానీ ఒక్కొక్క రోజు అయినా వస్తుందేమో చూద్దాంలే అనుకుంటున్నా. ఈరోజు అయితే వారాహి అమ్మ ముందు అయితే నెయ్యి దీపం అయితే వెలిగిస్తున్నా అండి. నవరాత్రులు ప్రతిరోజు కూడా నెయ్యి దీపం అయితే వెలిగించడం ఇంకా మంచిది. అమ్మవారికి ఇష్టమైన దీపం నెయ్యి దీపం, కంద దీపం, ఇంకా పంచగవ్య దీపం, పిండి దీపాలు ఏ విధంగానైనా వెలిగించుకోవచ్చు అండి. తామర దీపాలు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం కూడా వెలిగించవచ్చు. కానీ నేనైతే ప్రతిరోజు అయితే నెయ్యి దీపం అయితే వెలిగిస్తున్నా. ఇంకా చివరి రోజైనా కంద దీపం అయితే వెలిగించాలని అయితే అనుకుంటున్నా అండి. మనం మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే ఏది అనుకుంటే అదైతే నెరవేరుతుందని నమ్మకం కొద్ది అయితే చేసుకోవాలండి. ఏ పూజలు చేసుకున్నా కూడా ఫ్రైడే రోజైతే ఇంకా ఇది ఆషాఢ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కదా. ఇంకా శుక్రవారం అంటేనే పూజలు అయితే విశేషంగా చేసుకుంటాం. అందులో నవరాత్రుల పూజలు అంటే ఇంకానైతే కొంచెం అయితే విశేషంగా చేసుకుంటాం కదా. ఇంకా మార్నింగ్ పూజ ఎంత మనం చేస్తామో ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో ఇంకా ఈవినింగ్ పూజ అనేది కూడా అంతేనైతే చేస్తామండి. ఈరోజు అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. ఈరోజు గుడిలో కుంకుమార్చన అయితే చేపిస్తున్నా అండి అమ్మవారి దగ్గర. అందుకే తొందరగా కొంచెం హడావిడిగా అనేది పూజ అయితే చేసుకుంటున్నా. ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు కుంకుమార్చన ఇట్లా అన్ని అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కుంకుమార్చన కానీ ఇంకా అక్షంతలతోటి కానీ పుష్పాలతోటి కానీ అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి ఇట్లా తామర పువ్వునైతే అలంకరణ చేసుకున్నాం. ఇంకా పుష్పాలతోటి కుంకుమతోటి ఇట్లనైతే కొంచెంగా తీసుకొని అయితే శ్రీమాత్రే నమః అనుకుంటూ నేను ఒక 11 సార్లు కానీ 108 సార్లు కానీ అయితే వేసుకోవాలి. ఈరోజు అమ్మవారి టెంపుల్లో కూడా కుంకుమార్చన అయితే చేపించేది ఉంది అన్న కదా. ఇంకా కుంకుమార్చన తర్వాతనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లలిత పారాయణం కూడా ఉందండి. ఇంకా అమ్మవారి టెంపుల్లో కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి పారాయణం ఉంటుందండి. నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా పారాయణం ఉంటుంది. ఇంకా రెండిటికి వీలు కాదు, రెండు ఒకే టైంలో జరుగుతాయి కాబట్టి ఏదో ఒక పారాయణంకైతే ఇంకా ఉంటాం అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా మిస్ అవుతామని అయితే అనుకోలేదండి. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నైవేద్యాలు ఈరోజైతే ఇంకా బెల్లం పానకం, వడపప్పు, పులిహోర అయితే నైవేద్యం పెట్టేసి తర్వాతనైతే కొబ్బరికాయ కొట్టినా అండి. ఈ 9 రోజులు అయితే ప్రతిరోజు ఈవినింగ్ అయితే కొబ్బరికాయ అనేది అయితే కంపల్సరిగా కొట్టుకుంటా. ఇట్లా అయితే అమ్మవారికి మనం కొంచెం మనస్ఫూర్తిగా ఇట్లా అనుకొని చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో మంచి జరుగుతుందనే నమ్మకం కొద్దిగా చేసుకోవాలండి ఏ పూజలు చేసుకున్నా కూడా. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతనైతే ధూపం వేసి తర్వాతనైతే హారతి అయితే ఇస్తున్నా అండి. ఇది ఆషాఢ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఇంత విశేషంగానైతే చేసుకుంటాం నవరాత్రులు కదా. ఇంకా ఆషాఢ మాసమైన శ్రావణమైన కొంచెం శుక్రవారాలకైతే ఎక్కువ మనం పూజలు అయితే ఎక్కువ చేసుకుంటా ఉంటాం విశేషంగా.
వారాహి నవరాత్రులు అంటే ఎవరికి తోచిన విధంగానైతే వారు చేసుకుంటారండి. కొందరైతే ఫోటో పెట్టుకొని, కొందరు విగ్రహం పెట్టుకొని, నేనైతే పసుపు గౌరమ్మతోటే ఇంకా పూజ ఏదైతే కంప్లీట్ చేసుకుంటున్నా అండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం వెలిగించుకోవచ్చు గానీ, మనం అనుకున్న దాన్ని బట్టి మనం ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చండి. నేనైతే ప్రతిరోజైతే నెయ్యి దీపం వెలిగిస్తున్నా. బెల్లం పానకం, వడపప్పు, పులిహోర ఇట్లా ప్రతిరోజైతే ఒక కొబ్బరికాయ అని అయితే ముందే అనుకున్నా. కానీ నేను అనుకున్న విధంగా చేసుకొని ఇప్పుడైతే గుడికైతే బయలుదేరుతున్నా అండి. ఇక్కడనైతే అమ్మవారి టెంపుల్‌లో కుంకుమార్చన అయితే అమ్మవారి ముందు శ్రీచక్రం పైన మన చేతులతో తాకిన కుంకుమ తీసుకువెళ్ళి అయితే అయ్యగారైతే చేస్తారండి. ఎందుకంటే గుడిలో లోపలికి వెళ్ళడానికి మనకు వీలుండదు కాబట్టి అయ్యగారు మన చేతులతో తాకిపిచ్చి అక్కడ కుంకుమార్చన అయితే చేపిచ్చిర్రు. ఇంకా కుంకుమార్చన అయిన వెంటనే ఈరోజు బాగానే మందొచ్చిర్రండి భక్తులు గూడా. శుక్రవారం గాబట్టి నవరాత్రులు గూడా గదా! ఇప్పుడైతే అందరొచ్చి ఇంకా పెద్దమ్మవారి దగ్గరనైతే ఉన్నారు. ఇంకా ఈ అమ్మవారి దగ్గరనైతే చిన్నమ్మవారి దగ్గర కుంకుమార్చన అనేదైతే ఇక్కడ జరుగుతా ఉంటాయి. కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇక్కడ హారతి, తీర్థం, ప్రసాదాలు అన్నయితే ఇస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజు గూడా ఇట్లా పారాయణం ఉంటది. రోజు పూజలు గూడా ఉంటాయండి. ఇక్కడ గూడా పారాయణం అయితే స్టార్ట్ అయిందండి. మేమింకా వచ్చేసరికి కొంచెం అందరూ గూడా పారాయణం అయితే స్టార్ట్ జేసిర్రు. ఇప్పుడు టైమొచ్చేసైతే 8 అయితుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గూడా ఇప్పుడే 8కైతే పారాయణం స్టార్ట్ అయిందన్నారు. ఎక్కడైనా ఇంకా 2 చోట్ల ఒకటే టైంలో ఉంటే మనం వెళ్ళడం వీలు గాదు గదా! కానీ లాస్ట్ టైం వరకైనా రండి. ఇంకా పసుబొట్టు గూడా తీసుకునేది ఉన్నది గదా! అన్నాక ఈరోజు ఫ్రైడే ఇంకా పసుబొట్టు అంటే మనం ఎక్కడికైనా వెళ్తాం గదా! అని ఇంకా ఏ టైంకైనా వెళ్దాంలే అని మేమైతే అనుకున్నాం. గుడికాడ పారాయణం జరుగుతుంది గదా! అట్లా పారాయణం అయ్యేటప్పుడు వెళ్ళగూడదని, పారాయణం అయిపోయే వరకు గుడిలోనే గూర్చొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని తర్వాత ఇంటికైతే వెళ్ళి, ఇంటి దగ్గర నుండయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లయితే దగ్గరనే అండి. ఇంకా అక్కడికైతే పారాయణం వెళ్ళినాం. లలిత పారాయణం అయినా, మణిద్వీపం పూజ అయినా, ఏ పూజలైనా ఎవరైనా పసుపు బొట్టుకు పిలిచినప్పుడు మనం ఎంత దూరమైనా వెళ్ళాలి అనేదైతే మనకు ఇంకా ఆడవారందరికి గూడా తెలిసిందే గదా! అందుకే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అండి. ఈ విధంగానైతే చేసిర్రు చూడండి. ఎంత ఘనంగా అనిపించిందో చూస్తుంటే. చూస్తేనే అమ్మవారొచ్చి ఇట్లా కూర్చున్నారేమో అనిపించిందండి. నాకైతే భలే అనిపించింది. మేమొచ్చే వరకే వీళ్ళంతా లలిత పారాయణం వాళ్ళది ఒక గ్రూప్ అనేది ఉంటదండి. వాళ్ళు ఒక్కొక్క పారాయణం రోజు ఒక్కొక్కటి ఇట్లా కలరు శారీస్ అని అనుకుంటారు. ఈరోజైతే యెల్లో అని అనుకున్నారట. అందరైతే యెల్లో శారీస్ కట్టుకున్నారు. ఇంకా మేమొచ్చిన వాళ్ళమైతే నవరాత్రులు గాబట్టి మేమందరమైతే రెడ్ శారీసే వేసుకుంటామండి. మేము ముగ్గురం వచ్చినాం మా ఇంటి దగ్గర నుండి. మేమందరం రెడ్ వేసుకున్నాం. వాళ్ళందరైతే యెల్లో వేసుకున్నారు. తినేనండి మా ఫ్రెండు. ముందైతే అక్కడ పారాయణం అయిపోయింది. ఇంకా పూజ గదిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత పారాయణం ఇక్కడ అమ్మవారి దగ్గర గూడా కొబ్బరికాయ అనేది కొట్టి, ఇంకా హారతులు, నైవేద్యాలు పెట్టేసిర్రు గదా! హారతి అనేదైతే ఇస్తారండి. డెకరేషన్ అయితే బాగా చేసిర్రండి. ఇట్లా అమ్మవారిని చూస్తుంటేనైతే గుడిలో అమ్మవారిని చూసినంత ఆనందం అయింది నాకైతే. ఎంత అలంకరణ ఉంటే అంత అమ్మవారైతే అంత అందంగా కనిపిస్తారు గదా! చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే ఒక వరలక్ష్మి వ్రతానికి ఒక వాయనానికొచ్చినంత అట్లా అనిపించిందండి చూస్తుంటే. ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం అప్పుడే గదా! అట్లా అమ్మవారినైతే అలంకరణ చేస్తా ఉంటాం. ఇంకా అటు ఇటు ఇట్లా ఒక చెక్కలతోటైతే అవి దీపాలు పెట్టడానికైతే ఇంకా ఇట్లనైతే బాగా చేపిచ్చిర్రండి. నాకైతే భలే అనిపించింది. చూస్తుంటే అలా ఒకటి చేపించుకుంటే మనకు గూడా వరలక్ష్మి వ్రతానికి గానీ, ఏదన్నా ఇంకా పూజలున్నప్పుడు గూడా యూజ్ అయితాయి అనిపించింది. వీళ్ళల్లో గూడా చాలా మందయితే నాకు దెలిసిన వాళ్ళే ఉన్నారు. అప్పుడప్పుడు పారాయణంకి వెళ్తా ఉంటే వాళ్ళు గూడా ఇంకా పరిచయం అయిండ్రు. చాలా మంది ఇండ్ల కోమాట్లు వాళ్ళు ఉన్నారండి. తెలిసిన వాళ్ళే. వీళ్ళందరూ అయితే ఒక టీమ్ లాగానైతే యెల్లో కలర్ అని వేసుకొనొచ్చిర్రు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన 9 నైవేద్యాలతోటి ఇంకా నైవేద్యాలు పెట్టేసి హారతయితే ఇస్తున్నాం. హారతిలో ఒక 5 పాటలయితే పాడిర్రండి. అమ్మవారి ఇంకా అమ్మవారి హారతి సాంగ్స్ ఉంటాయి గదా! అవన్నీ ఒక 5 అయితే ఇంకా ఆల్రెడీ వాళ్ళందరూ ఒక టీమ్‌లాగా ఉన్నారు గదా! ఒకరి తర్వాత ఒకరైతే పాటలైతే అందుకుంటూనే ఉన్నారండి.
ఒకరిని అడగడం అవసరమే లేదండి. ఎందుకంటే పారాయణం చేసే వాళ్ళకు చాలా మందికి హారతి పాటలైతే ఎక్కువ వస్తా ఉంటాయి గదా! ఒకరెనుకొకరైతే పాడుతూనే ఉన్నారు. ఇంకా చాలా మందయితే ఇంకా బయట గూడా నిల్చొనయితే ఉన్నారండి. వీళ్ళదంతా ఒక టీమ్ లాగుంటది. ఒక దగ్గర ఎక్కడన్నా పారాయణం ఉందంటే ఇంకా వాళ్ళకొక వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్‌లో పెట్టేసుకుంటే ఇంకా ఆ టైంకయితే అందరూ ఆ ఇంటి దగ్గరకయితే వచ్చేస్తారండి. నేను ఇంతకుముందు గూడా చాలా సార్లయితే వెళ్ళినా అండి పారాయణంకు. ఇంకా మండే రోజుంది, ఇంకా తర్వాత ట్యూస్‌డే ఉంది, ఒకటి గురువారం ఉంది, ఇంకా మళ్ళీ ఫ్రైడే రోజుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పారాయణం అనేది ఉందండి. ఎందుకంటే నవరాత్రులు అంటేనే అమ్మవారి పూజలు విశేషంగా చేసుకుంటారు గదా! పారాయణాలు గూడా ఇంకా చాలా మందయితే పెట్టిపిచ్చుకుంటారండి. ఇంకా మామూలుగా పూజలు చేయకున్నా వట్టి పారాయణం గూడా చాలా మందయితే చేపిచ్చుకుంటారు నవరాత్రుల్లో. ఇంకా తినైతే మా ఫ్రెండ్ అండి. ఇంకా నేను ఆహ్, ఇక్కడనైతే నాతోటొచ్చిన ఆమెకైతే ఇక్కడ అమ్మవారు గూడా ఒకసారి పూనకమై అట్లనైతే అయిపోతది. ఎక్కడనైనా పూజలకు వెళ్ళినప్పుడు ఆమెకు నాగమ్మ వస్తది గాబట్టి, ఒకసారయితే అమ్మవారైతే అట్లొస్తారు. అంతే గదండీ! ఏదన్నా పూజలు జరిగినప్పుడు ఇట్లొచ్చి తనంతా మంచిగా జరిగిందని జెప్తే వాళ్ళకి గూడా సంతోషం అనిపిస్తది గదా! ఇంట్లో వాళ్ళకి. ఇక్కడనైతే హారతిచ్చి ఇంకా అంతా భోజనాలు, టిఫిన్స్ జేసేవాళ్ళు టిఫిన్స్ అన్నీ గూడా ఏర్పాటు జేషిర్రండి. కానీ నేను ఈరోజు ఫ్రైడే ఇంకా భోజనం గూడా జెయ్యకుండానే వచ్చింనండి. ఎందుకంటే మనం భోజనం జేసి గుడికి వెళ్ళలే గాబట్టి, ఇంకా గుడికి నుండి నేను ఇంటి దగ్గరకొచ్చి ఇక్కడికైతే వచ్చేసిన. అందుకే ఇప్పుడు వెళ్ళిన తర్వాతనే భోజనం జేయాలి. అందుకే ఇక్కడ ఏం తీసుకోలేదు. ఓన్లీ తీర్థం, ప్రసాదం తీసుకొని ఇంకా డైరెక్ట్ అయితే ఇంటికే వెళ్ళిపోయినాం. ఇల్లు గూడా మాకు దగ్గరనే ఉంటది గాబట్టి, అంత దూరం గూడా ఏం లేదు గాబట్టి, ఇక 9:30 వరకైతే వెళ్ళి నేనైతే ఫాస్టింగ్ అయితే వదిలినా. అందుకే ఈరోజు ఈవినింగ్ పూజ అనేదైతే నేను కొంచెం 7:15 వరకు అట్లా కంప్లీట్ చేసుకున్నా. ఒక్కొక్క రోజు ఇంకా మనం నైట్ అంటే నైటే గాకుండా టైం లేనప్పుడు కొంచెం ముందే ముగిస్తాం గదా! ఈ విధంగానైతే ముగించుకున్నా అండి. ఇంకా అమ్మవారి హారతి పాటలు పాడుతా ఉంటే, ఇంకా కొన్ని పాడితే బావుండు అనిపిచ్చే అంతనైతే అట్లా పాడిర్రండి. కానీ అట్లా పాటలు ఇట్లా పెట్టినా గూడా కాపీరైట్స్ అట్లా పడతాయి గాబట్టి నేనంత ఇంకా వాయిస్ ఏం పెట్టకుండా నేనైతే నార్మల్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అండి. ఇంకా మీరందరూ నేను పెట్టే వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు గానీ, లైక్ అయితే చేయట్లేదండి. ఇంకా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ జేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇంక ఈరోజైతే ఇంతే పూజ అండి. శుక్రవారం అంటేనే విశేషంగా పూజలుంటాయి. అందులో నవరాత్రి పూజలంటే ఇంకా విశేషంగా జరుగుతాయి. ఇప్పుడైతే ప్రతిరోజు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క పారాయణం అయితే ఉందండి. ఇంకా అక్కడక్కడకి వెళ్ళి పారాయణంకి వెళ్ళడం మనకు గూడా సంతోషం అనిపిస్తది. ఎందుకంటే అమ్మవారికి మనం ఇంట్లో చేసుకోకున్నా ఎక్కడన్నా చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి పారాయణం చేసుకున్నా గూడా సంతోషమే గదండీ! ఇంకా ఈ వారాహి నవరాత్రుల్లో చాలామందయితే మణిద్వీపం పూజలు గూడా చేస్తా ఉంటారు. ఇంకా అమ్మవారి పూజలు చేస్తా ఉంటారు. ఏదైనా ఎక్కడన్నా విజయవాడ టెంపుల్స్‌కి గాని, ఇంకా అమ్మవారి ఏమన్నా టెంపుల్స్ ఉంటే అక్కడికి గాని వెళ్ళడం, ఇవైతే జరుగుతా ఉంటాయండి. చాలామంది బియ్యాలు పోయడం అన్నీ జరుగుతా ఉంటాయి. ఆషాఢం అంటేనే అమ్మవారికి ఇష్టమైన మాసమండి. ఇందులో ఇంకా బియ్యాలు ఇట్లా చీరలు పెట్టడం, ఇట్లా కుంకుమ, పసుపు మనకు పసుపు బొట్టియ్యడం ఇలాంటివయితే చాలా మంది చేస్తా ఉంటారిక్కడ. ఇంకా పారాయణం గ్రూప్‌లో ఉంటే ప్రతిరోజైతే పారాయణమే ఉంటది. కానీ మనకు వీలున్నప్పుడే వెళ్తా ఉంటాం కాబట్టి, నాకు ఇంకా వీలున్నప్పుడైతే వెళ్తా ఉంటానండి ఇట్లా. ఇంకా వచ్చి టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేసిర్రు. తినేవాళ్ళైతే భోజనాలు గూడా చేసుకున్నారు. ఇంకా మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప కోసం అయితే వెయిట్ చేస్తున్నా అండి. ఈరోజైతే ఇంతేనండి. థాంక్ యూ.